స్కిల్ డెవలప్‌మెంట్ స్టూడెంట్‌ని. ఆల్రెడీ నా కోర్స్ అయిపోయింది ఏపీఎస్ఎస్‌డిసిలో. సో, ఇలా రిక్రూట్‌మెంట్ ఉందని మా స్కిల్ హబ్ నుంచి మెసేజ్ వస్తే నేను ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఓకే. ఏం రోల్ పెట్టుకున్నారు మీరు అసలు? ఏ ఏ కంపెనీ పెట్టుకున్నారు? నేను డ్రాగో పైలట్‌ది డ్రోన్‌ది పైలట్‌గా ఉందంటే వచ్చాను. ఎందుకంటే ఫ్యూచర్ మొన్న బాబు గారు చెప్పినట్టు మొత్తం ఫ్యూచర్ అంతా డ్రోన్స్ మీద ఉంది. దాని మీద ఎక్కువ డెవలప్‌మెంట్ ఉండిద్దనే ఉద్దేశంతో ఈ కంపెనీలో గ్రో అవ్వచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఏం చెప్పారు ఫర్దర్‌గా? ఇంటర్వ్యూ ఫేస్ చేసారా? ఇంటర్వ్యూ ఫేస్ చేశాను. టుమారో కాల్ చేస్తాంలే అని చెప్పారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పారు కంపెనీ గురించి. ఓకే. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎమ్మటనే ఓకే అవ్వటం డ్రోన్ కంపెనీలో. అంటే ఇలాంటి జాబ్ మేళాలు ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్‌గా ఉన్నారు. ఇప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో అయితే ఈ జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు కదా! ఇటువంటి జాబ్ మేళాలు కండక్ట్ చేయడం వల్ల ఎవరైతే అన్‌ఎంప్లాయీస్ ఉన్నారో లేదంటే స్టూడెంట్స్ రిలీవ్ అవ్వబోయే స్టూడెంట్స్ ఉన్నారో ఎటువంటి యూజ్ ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు ఇంత గత ప్రభుత్వంలో డెవలప్‌మెంట్ జాబ్స్ ఎక్కువ లేవు. ఈ ప్రభుత్వంలో జాబ్స్ ఎక్కువ స్టార్టింగ్ నుంచి జాబ్స్ ఇవ్వడం వల్ల ఇప్పటిదాకా ఉన్న అన్‌ఎంప్లాయ్‌మెంట్ మొత్తం ఈ జాబ్స్‌లో దాదాపు 50% అన్న క్లియర్ అవుతుంది. సో, ఐటీ మినిస్టర్ గారి వల్లే ఇదంతా సాధ్యం అవుతుంది. ఈ నియోజకవర్గంలో ఇంకా డెవలప్‌మెంట్ ఎక్కువ ఉంది.